కట్టించుకున్నాను నన్నైతే మా సీనియర్స్. ఎందుకంటే 10,000 అయినా అవుతావా అనుకున్నాను నేను. నాకు అవ్వదండి, నాకు ఎవరో తెలియదు, మా మా అత్తోరింటికి నుంచి మా అమ్మగారు వెళ్తుంది తప్ప నాకు మధ్యలో ఎవరో తెలియదు, నాకు ఆ పాలసీలు 10,000 కూడా రావు అని చెప్తే మా సీనియర్ చెప్పడం జరిగింది. నువ్వు కట్టించలేకపోతే మేము కడతామమ్మా, నీకు ప్రమోషన్ మేము చేస్తామని బలవంతంగా మాతో సంతకాలు పెట్టించుకున్నాం. నిజంగా మరి 10,000 రూపాయలు కట్టించమంటే మరి ఆ రోజుల్లోనే 4,80,000 రూపాయలు అనేది నేను టార్గెట్ చేయడం జరిగింది. మరి ఇదంతా ఎలా సాధ్యమంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదండి, వస్తూ ఉంటే ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. మరి ఇవాళ ఆ రోజుల్లో 4,80,000 అంటే ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే మాకు ఇవాళ మీకంటే చిన్న చిన్నగా మన ఎండి గారు ఏం చేశారంటే 20,000 రూపాయలు నెంబర్గా కట్టిస్తే ప్రైజ్ ఉందా లేదండి? 20,000 దాకా ఎందుకు, 5,00,000 రూపాయలు కట్టిస్తే 5,000 రూపాయలు స్టార్టింగ్ నుంచే మనకు ప్రైజ్లో ఉండడం జరిగింది. మాకైతే అలా ఉండేవి కాదండి. మినిమం నెంబర్ కేటర్లో 5 లక్షలు కట్టించారు. ఎంతండి? 5 లక్షలు కట్టిస్తేనే ఒక 20,000 రూపాయలు అనేది ఇచ్చేవాడు. నిజంగా ఆ 20,000 రూపాయల కోసం మరి అంత కష్టపడేవాడు. ఇవాళ ఏంటంటే ఎలా ఉందంటే చిన్న చిన్న టార్గెట్లకే కంపెనీ ఏంటంటే ఓపీఐ ప్రైజ్లు అవి పెట్టడం వల్ల మీకు ఎలా ఉందంటే చిన్నగా కనపడుతున్నట్టుంది. దయచేసి అలా చిన్నగా చూడకండి. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం అనేది మన ఎండి గారు అలా చిన్న చిన్నగా పెట్టి ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి. మరి ఆ రోజుల్లో మేము పడ్డ ఇబ్బందులు కష్టాలు ఏ జూనియరు పడకూడదన్న ఆలోచనతో మరి ఈ విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది. మరి అలాగా అంత కష్టంగా వచ్చింది. నేను మరి ఇయర్ బై ఇయర్ మరి ప్రతి సంవత్సరం మరి మాకు నిజంగా 5 సంవత్సరాల వరకు కూడా కారెంట్ ఏంటో తెలియదండి. 5 ఇయర్స్ వరకు కారెంట్ ఏంటి తెలియదు. మరి అటువంటి రోజుల్లో కూడా మరి 5వ కేటర్ రాగానే మరి 70 లక్షలు కట్టించాలి. ఎంతండి? మరి 70 లక్షల రూపాయలు టీమ్ వైడ్ కట్టిస్తే ఒక 2 లక్షల రూపాయలు కార్ గిఫ్ట్ అనేది వచ్చింది. మళ్ళీ దాంట్లో టీడీఎస్ అని 20,000 కట్ అయిపోయేది. మాకు ఎంత వచ్చేదండి? 1,80,000. అది మళ్ళీ రిటర్న్ పెట్టుకుంటూ వస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వనరులు అనేది మాకు సిద్ధంగా ఉండొచ్చడం అనేది జరిగింది. మరి నిజంగా కొంతమంది అనుకుంటారు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేసరికి బయట తిరగాలి, జెంట్స్కి అయితే కుదురుద్ది, లేడీస్ కుదురుద్దా అనుకునే అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మరి మా ఊరు ఇక్కడికి ఎంతో ఉంటుందంటే ఇంచుమించు మరి మీకు ఎవరికైనా తెలుసో లేదో, తాడేపల్లి కూడా అన్న ఐడియా ఉందండి? తాడేపల్లి కూడా దగ్గర మా ఊరు. ఇంచుమించు ఒక 200 కిలోమీటర్ల పైనే 250 ఎంతో వస్తుంది అనుకుంటా మైలేజ్. అంటే ఇక్కడికే